బ్రో నిన్నైతే పవన్ కళ్యాణ్ గారు మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చేయబోయే మూవీస్ గురించి కూడా డిస్కస్ చేశారనమాట. ఓజీ, హరిహర వీరమల్లు, అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కూడా. అంటే అవి ఎందుకు లేట్ అవుతున్నాయి, ఎప్పుడు వస్తాయని దాని గురించి వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నుంచి ఒక్క సినిమా ఎందుకు కాదు, అది ఏ సినిమా కానీ సినిమా వస్తే చాలు ఆయన తెర మీద చూడండి ఫ్యాన్స్ అయితే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికి ఆయన చేతిలో ఈ 3 సినిమాలు ఉన్నాయి. అయితే ఈ 3 సినిమాల్లో ఏది ముందుగా వస్తుందంటే ఫస్ట్ అందరూ కూడా ఓజీ అనుకున్నారు. కాకపోతే ఇప్పుడు హరిహర వీరమల తొందరలోనే అయిపోతుంది. ఇంకా 8 days షూటింగ్ మాత్రమే కంప్లీట్ కావాల్సి ఉంది, అది తొందరలోనే అయిపోతుంది. ఆయన ఏమన్నారంటే నేను ముందుగానే కొన్ని డేట్స్ ఇచ్చాను, బట్ ఆ డేట్స్ లో ఫినిష్ చేయలేకపోయారు. సో ఇప్పుడైతే హరిహర వీరమల సంబంధించి 8 days వరకు డేట్స్ ఇచ్చేసాయంటే మూవీ అయితే పక్కా కంప్లీట్ చెప్పాడు ఆయన. అంటే ఇక్కడ నా తప్పు ఏం లేదు, ఎప్పటి నుంచో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఓకే అందులో నేను ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు నేను డేట్స్ ఇచ్చినప్పటికీ వాళ్ళు సరిగా యూటిలైజ్ చేసుకోవడం లేదు, దాటిని వేస్ట్ చేస్తున్నారు అనే విధంగా కూడా చెప్పాడు. అండ్ దాంతో పాటు ఈ సినిమాలు అన్నింటిలో కూడా హరిహర వీరమల్లే ముందుగా వస్తున్న విధంగా కూడా చెప్పాడు. సో ఆ న్యూస్ అయితే నడుస్తూనే ఉంది. మార్చి 28వ తేదీన అయితే హరిహర వీరమల్ల సినిమా అయితే రిలీజ్ చేయాలి. అది కూడా పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లో ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అనమాట. సో భారీ స్కేల్ లో ఒక భారీ యాక్షన్ తో ఈ మూవీ రాబోతుందని చెప్తున్నారు. సో మరి ఈ మూవీ అయితే రికార్డ్స్ అయితే పక్కా బదులు కొడుతుంది. కానీ ఆడియన్స్ అయితే మాత్రం ఓజీ సినిమా కోసం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన రాజకీయ పరంగా వెళ్ళినా సినిమా పరంగా వెళ్ళినా సభలైనా ఎక్కడికి వెళ్ళినా కూడా ఓజీ ఓజీ అని అరుస్తున్నారు. మీరు అరుస్తుంటే నాకు అది బెదిరింపులాగా అనిపిస్తుంది, సినిమా లాగా కాదు, బెదిరిస్తున్నట్టు నన్ను సినిమా ఎప్పుడు వస్తుందని బెదిరిస్తున్నట్టు అనిపిస్తుంది. సో మీరు ఏమి టెన్షన్ పడకండి, 3 సినిమాలు ఖచ్చితంగా ఒకటి తర్వాత ఒకటి నేను చేస్తాను, కంప్లీట్ చేస్తాను, మీరు ఖచ్చితంగా చూస్తారు. ఓజీ సినిమా కూడా తొందరలోనే వస్తుంది. అన్నిటినీ డేట్స్ ఇచ్చారు. ఇది ఒక గ్యాంగ్స్టర్ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అని కూడా ఆయన రివ్యూ చేశారనమాట. ఇంకోటి ఏంటంటే ఉస్తాద్ భగత్ సింగ్ ఆ మూవీ సంబంధించి కొంచెం ఏదో స్క్రిప్ట్ చేంజెస్ జరుగుతున్నాయంట. మేబీ ఆ స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయిపోతే మాత్రం ఆల్రెడీ ఆ సినిమా సంబంధించి ఒక షెడ్యూల్ కూడా అయిపోయింది, దాంట్లోంచి ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు. బట్ ఏమైనా రీషూట్ చేయబోతున్నారేమో మరి ఇంకా న్యూస్ అయితే తెలియదు. కానీ పక్కగా ఆ సినిమా కూడా రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు తెలుసు. మొత్తానికైతే 3 సినిమాలకు సంబంధించి అప్డేట్ మాత్రం పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అయితే హరిహర వీరమల వస్తుంది, మిగతా 2 సినిమాలు తొందరలోనే వస్తాయనే విధంగా వాటి గురించి అయితే చెప్పారు. అప్పటి నుంచి ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.